అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉద్యోగులపై వేధింపులు అధికమయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఇష్టానుసారం బహిరంగంగా అవమానిస్తూ వాళ్ళని తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి నెట్టేస్తూ బహిరంగంగా అవమానపరుస్తుంటే ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై ఎందుకు స్పందించడం లేదని మేమైతే ఆవేదన వ్యక్తం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా, బహిరంగంగానే చాలా మంది అధికారులు మీరు నిద్రపోతున్నారు, మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఇంకా తమాషాలు చేస్తున్నారు ఏంటని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడడంతో పాటుగా 95 చంద్రబాబు నాయుడు గారిని చూస్తారని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తాం. 95 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అది కూడా వివరంగా చెప్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు 95 సీఎం అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన అధికారం చెలాయించిన ప్రజల దగ్గర నుంచి ఆదరణ రాలేదని ఆయన ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అనే ఆకస్మిక తనిఖీలని, ఉద్యోగస్తుల్ని బెదిరించడం, అదేవిధంగా అందరి ముందు ఉద్యోగస్తుల్ని అవమానపరచడం, ఇట్లాంటివి చేసి ఒక హై డ్రామా సృష్టించారు. మరి 95లో కూడా ప్రత్యామ్నాయ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదు. అందుకని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆటలన్నీ సాగిపోయినాయి. 95 సీఎం అంటే ఇదే కదా. మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కున్నా మీకు ప్రజాదరణ రాలేదని రాజకీయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసిన మాట వాస్తవం కాదా? ఇది కదా 95 సీఎం అంటే. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ విషయం కూడా మీరు వివరించి చెప్పుంటే చాలా బాగుండేది. ఉద్యోగస్తుల్ని బహిరంగంగా అవమానపరిచి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు నవ్వుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఈ లక్షణాలని ఏమనాలి? ఎవరన్నా బాధపడతా ఉండి ఇబ్బంది పడతా ఉండి ఎదుటి వ్యక్తుల్ని మనం అవమానపరిచినప్పుడు మనం నవ్వుకుంటున్నాం అంటే దాన్ని శాడిస్ట్ లక్షణం అంటారు. మరి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని శాడిస్ట్ సర్కార్ అనాలా? చెప్పండి, శాడిస్ట్ సర్కార్ అనాలా? ఈ మాట అనక తప్పట్లా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను చూసి ఇది శాడిస్ట్ సర్కార్ అని పేరు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తారు, బ్రహ్మాండంగా మాకేదో చేస్తారు అని అందరూ భావించారు. కానీ ఈరోజు ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగస్తుల్ని తిట్టడం, అవమానించడం. ఇది వాస్తవం కాదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారు, పథకాల అమల్లో భాగస్వామ్యం చేశారు. ఎంతో అద్భుతంగా ఉద్యోగస్తులతో కలిసి పనిచేసినటువంటి సందర్భం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే దానికి ఉద్యోగస్తులందరూ కూడా సహకరించబట్టే. అద్భుతంగా ఆ పథకాన్ని అమలు చేశారంటే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల్ని భాగస్వామ్యం చేయబట్టే మంచి ఫలితాలు సాధించారు. ఈ రోజున ఉద్యోగస్తులు ఎక్కడ పడితే అక్కడ అవమానించారు. మీకు ఎక్కడైనా గౌరవం ఉందా? మీరు నమ్మారు, మోసపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకి చొక్కాలు చూపిస్తా ఉన్నారు. మీ పరిస్థితి వల్ల ఎలా ఉందో తెలుసుగా మీకు. నేరేడు చెట్టు, కోతి, ముసలి కథలో కోతి మోసపోయినట్టే. అదేవిధంగా బంగారు కడియం, పులి కథలో బాటసారి పులిని నమ్మినట్టు అయిపోయింది మీ పరిస్థితి అలాగైపోయింది. ఉద్యోగస్తులకి ఈ రోజున చొక్కలు చూపిస్తున్న మాట వాస్తవం. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులను టార్గెట్ చేశారా? ఎక్కడైనా వేధించారా? బహిరంగంగా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా? వర్గాలుగా విడదీసిన వాతావరణం ఎక్కడన్నా ఉందా? ఇష్టం లేని వారి మీద రైడ్స్ చేయించి దెబ్బ కొట్టేటువంటి తప్పుడు చంద్రబాబు గారి విధానం, సాంప్రదాయాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ విషయాలన్నింటినీ కూడా ఉద్యోగస్తులు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి.
ఉద్యోగస్తుల్ని వేధించి వేధించి వెంటాడి సంఘటనలు చూసిన తర్వాత చాలా మంది ఉద్యోగస్తులు బయట మాట్లాడుకుంటున్నారు. మనందరం అనవసరంగా నేరకపోయి బాబు పవన్ కళ్యాణ్ గారి కూటమిని మనం గెలిపించుకున్నాం, మనం తెచ్చుకున్నాం అనే తప్పుడు భావన ఈ రోజున ఒక ఇబ్బంది పడేటువంటి భావన వాళ్ళలో వచ్చేసింది. ఈరోజున వాళ్ళలో వచ్చేసింది. అదేవిధంగా మీరు చూస్తే గతంలో అనేక గణాంకాలు తీసుకోండి. దీని మీద ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో పాలనలో లేనప్పుడే చాలా బ్రహ్మాండంగా జరిగాయని గణాంకాలు అయితే వివరిస్తా ఉన్నాయి. దీని మీద ఎవరితో అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధమని కూడా మేమైతే తెలియజేస్తున్నాం. మరి ఎంతో అనుభవం ఉంది, అద్భుతమైనటువంటి పాలన చేస్తారు, చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారంటే ఆయన అనుభవం దేనికోసం, ఆయనకి దేంట్లో అనుభవం ఉంది? దీని మీద కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన్ని పొగిడేటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేయాలి. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు కదా, బడ్జెట్ ప్రవేశపెట్టలేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లా? దీని మీద ప్రజలు కూడా ప్రశ్నించాలి. రాష్ట్రంలో ఎర్ర బుక్ అనే ఒక ఎర్రి బుక్ని పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని వేధిస్తా ఉన్నారు ఇష్టానుసారం. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం వేధిస్తా ఉన్నారు. ఉద్యోగస్తులను అయితే వేటు వేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడికి బదిలీలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా? చెప్పండి, గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా? ఆ ఎర్రి బుక్ని పట్టుకొని ఉద్యోగస్తుల్ని ఇష్టానుసారం వేధిస్తూ ఉన్నారు. మరి గతంలో ప్రద్యుమ్న గారు సీఎంఓ ఆఫీసులో పనిచేశారు. మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోస్టింగ్ చేయలేదా? సాయి ప్రతాప్ గారికి ఇవ్వలేదా? సతీష్ చంద్ర గారికి, గిరిజాశంకర్ గారికి, కాటమనేని భాస్కర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా డీజీపీగా పనిచేసినటువంటి ఠాగూర్ గారికి, పివి రమేష్ గారికి, ఇలా చాలా మందికి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టింగ్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోయి అన్ని అబద్ధ ప్రచారాలు, అవాస్తవ ప్రచారాలు మీడియాను అర్థం పెట్టుకొని ఉద్యోగస్తుల్ని వేధించాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ మీద అంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు? కావాలని వాళ్ళ అధికారుల మీద కూడా ఏదో ఒక ముద్ర వేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నోటీసులు ఇవ్వడం. ప్రజలందరూ కూడా సూపర్ 6 అమలు చేయలేదని ప్రజలు అడుగుతూ ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ కుట్ర, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కావాలని చంద్రగిరిలో, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిపోయాయని, అట్లాగే ధవళేశ్వరంలో ఫైల్స్ తగలబడిపోయాయని ఇష్టానుసారం విసుకునే ప్రచారం చేశారు. ఇవన్నీ చంద్రబాబు గారి ఫైల్సే. ఇవన్నీ చంద్రబాబు ఫైల్స్ అంటారు వీటిలన్నింటినీ కూడా. వాస్తవాన్ని కప్పిపుచ్చి అబద్ధ ప్రచారం చేశారు. మదనపల్లిలో కాలిపోయినటువంటి ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ వల్లే కాలిపోయాయని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నెల్లూరు మీటింగ్లో కూడా చెప్పారు కదా. ఇంకా దాని మీద విషయ ప్రచారం ఏంటి? అదేవిధంగా ధవళేశ్వరం ఫైల్స్ ఘటనలో కూడా అవి ప్రాధాన్యత లేవని ఆర్జీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు బయటకు వచ్చి చెప్పారు. అయినా ప్రతిపక్షం మీద విమర్శ. వీటి మీద చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఎంత తప్పుడు ప్రచారం ఏంటి? ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఉద్యోగస్తుల సర్వీసు 30 ఏళ్ళ పైన ఉంటుంది. ఇలాంటి వేధింపులు కనుక చేస్తూ ఉంటే వచ్చే ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి చర్యలు చేయాలా? చెప్పండి, ఎట్లాంటివి చేయాలా? ఇట్లాంటి కొత్త సాంప్రదాయం మొదలు పెట్టాలా? ఇదేం రకమైన పాలన? దీనికి కూడా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త సాంప్రదాయం టీడీపీ బిళ్ళ పెట్టుకుంటే ఆఫీసులకి
టీ ఇవ్వాలంట, కాఫీ ఇవ్వాలంట. అధికారులు సంతకం పెట్టే నిర్ణయం టీడీపీ నాయకులు చెప్తారంట, అప్పుడు సంతకం పెట్టాలంట. ఎందుకు ఉద్యోగస్తులందరినీ తీసేయండి, టీడీపీ నాయకులను కార్యకర్తలను మీరు అందరూ కూడా రిక్రూట్ చేసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయండి. మీకు ఎలాగో నచ్చదు కదా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ ఉద్యోగులు అంటే నచ్చదు కదా. తీసేయండి, వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ నియమించుకోండి. ఇంకా మీరు వస్తే టీ ఇవ్వాలి, మీరు చెప్పిన చోట సంతకం పెట్టాలంటే ఇంకా వ్యవస్థ ఎందుకు? వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది మీరు కదా. నిన్న కూడా చూశాం కదా, పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి గారి చుట్టూ ఎంతమంది అధికారులు ఉన్నారో కేక్ కోయడానికి. ఇంకో పక్కన జేసీ అస్మిత్ రెడ్డి గారు డైరెక్ట్గా సారీ చెప్పించిన వీడియో కూడా రికార్డ్ చేశారు కదా. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవరో? తెలుగుదేశం జనసేన కూటమి కాదా? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా సెల్యూట్ చేయాలి, లేకపోతే బెదిరిస్తారు, లేకపోతే ఉద్యోగాల నుంచే సస్పెండ్ చేస్తారు. ఇదేం దుర్మార్గం? వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది మీరు, భ్రష్టు పట్టిస్తున్నది మీరు, కానీ వేరే వాళ్ళ మీద బురద చల్లడం మీడియాని అడ్డం పెట్టుకొని ఇదేం దుర్మార్గం? ఇదేం దుర్మార్గం? దీని మీద కూడా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి. మీరు కనుక ఉద్యోగ సంఘాలు ఈ రోజున వ్యవస్థలను కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి, వ్యవస్థలను కాపాడే బాధ్యత తీసుకోవాలి. మీరందరూ కూడా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు వచ్చేది స్వర్గం స్వర్ణయుగం అనుకున్నారు. ఓపీఎస్ కూడా వచ్చేస్తా అనుకుంటున్నారు. ఇవాళ ఏమైంది? స్వర్గం సంగతి అటు ఉంచితే ఉద్యోగస్తుల రోజువారీ పరిస్థితి నరకంలో మారిపోయింది. ఇది నిజం కాదా? చెప్పండి. ఇంకా బదిలీలు 5 సంవత్సరాలు ఒక దగ్గర ఉద్యోగి పదవీ కాలం పూర్తయితే దాన్ని బట్టి కానీ, లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం కానీ బదిలీలు అన్నారు. కానీ బదిలీలు ఏం జరుగుతూ ఉంది? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, కూటమి నాయకులకి జేబులు నింపే కార్యక్రమం ఉద్యోగస్తుల బదిలీల ప్రక్రియ. మీరు ఏ శాఖనే చూసుకోండి, చాలా మంది చెప్పారు, మొన్న కూడా మాట్లాడేప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించనని అన్నారు కదా. ఇదే పంచాయతీరాజ్ శాఖలో పేషీలోనే బదిలీల గురించి డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. దీని మీద మీరు స్పందించాలి, మాట్లాడాలి. అసలు ఆ శాఖలో ఎవరు కూడా బదిలీల కోసం డబ్బులు తీసుకోవట్లేదని మీరు మాట్లాడండి బయటకు వచ్చి. ఏ శాఖనే చూసుకోండి, బదిలీలు, ఉద్యోగస్తుల బదిలీలు పాలనా సౌలభ్యం కోసం కాదు, కూటమి నాయకుల జేబులు నింపడానికే. అది పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఏ శాఖ తీసుకున్నా సరే బదిలీలు మొత్తం అవినీతిమయం అయిపోయినాయి. ఆఖరికి సచివాలయాల్లో బదిలీలకు కూడా లక్షన్నర అడగడం ఏంటి? కానిస్టేబుల్ బదిలీలకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? సబ్ రిజిస్ట్రార్లు ప్రాధాన్యత పోస్టులకు 25 ఉంటే ఒక్కళ్ళు 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. విజయవాడ బెంచ్ సర్కిల్ కానీ, మధురవాడ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవి నిజమా అబద్ధమా మీరు బయటకు చెప్పండి. బదిలీలు పాలనా సౌలభ్యం కోసమా, మీ జేబులు నింపడం కోసమా? ఇవన్నిటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక బురద చల్లే కార్యక్రమం. వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నది మీరు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నది మీరు, వ్యవస్థల ప్రాధాన్యత లేకుండా చేస్తున్నది మీరు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, మహిళల మీద దాడులు, ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఆ ఫైల్స్ కాలిపోయి ఈ ఫైల్స్ కాలిపోయి మళ్ళీ మాటలు. ప్రజలకి ఇవన్నీ కూడా ఉత్తినే అర్థమైపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తుల మీద వేధింపులు ఆపాలి.
అధికార పార్టీ జులుం ఆపాలి, ఉద్యోగస్తుల పైన వేధింపులు ఆపి తీరాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాము.